ఈ కథ నాది అని చెప్పను, నా పేరు కూడా చెప్పను. ఎందుకంటే చూసే మీరు ఈ కథని నాది అనుకోవాలి. చూస్తున్న ప్రతి ఒక్కరూ నాతో నేను అని అనుకోవాలి. అంటే మీతో మీరు అనుకోవాలి. అర్థమైతే ముందుకు వెళ్ళండి, కాకుంటే మళ్ళీ ఒక్కసారి వినండి. ఇప్పుడు నా వయసు ఎంత ఉండొచ్చో కూడా చెప్పను. ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న వారి వయసు ఎంతో నా వయసు కూడా అంతే. నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది, దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, ఒంటరిగా. జీవితంలో చాలా అలసిపోయా. అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనేం చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను. వయసు పెరుగుతూ ఉంటే చిన్ని చిన్ని సంతోషాలకు కూడా దూరంగా వెళ్తున్నాను. ప్రస్తుత జీవితంలో సంతోషంగా లేకపోయినా సంతోషంగా ఉన్నాను అంటూ జీవిస్తున్నాను. హలో బాబాయ్, ఏంది అలా ఉన్నావు? నువ్వు ఎవరు? నేనెవరో నీకు తర్వాత చెప్తాలే, కానీ నువ్వు ముందెళ్ళి వేషం మార్చుకొచ్చుకోపో.